ఫైనల్లీ మహేష్ బాబు గారిది వారణాసి మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. మహేష్ బాబు గారి లుక్, మూవీ వరల్డ్ కాన్సెప్ట్ ఏంటి అనేది మొత్తం రివీల్ చేసేసారు. నాకైతే ఒకటే డిసప్పాయింట్మెంట్ ఉంది, ఆ వారణాసి అనే టైటిల్ నాకు అంతగా నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేది. రిమైనింగ్ మొత్తం చాలా బాగా హ్యాండిల్ చేశారు రాజమౌళి గారు. ఒక హాలీవుడ్ రేంజ్ మన మైథలాజికల్ టచ్ ఉంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో కాన్సెప్ట్ వీడియో అనేది తయారు చేశారు. చాలా బాగా అనిపించింది. బాబు లుక్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా ఇచ్చారు. మీకు కానీ టీజర్ ఎలా అనిపించింది లేదో కూడా కింద కామెంట్ చేసేయండి. వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ మైక్రో డీటెయిల్స్ ఉన్నాయి అనుకుంటున్నా. మీరు కానీ నేనేమైనా మిస్ అయ్యి ఉంటే అవి కూడా కింద కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. నెంబర్ 1, రామాయణం రెఫరెన్స్. రామాయణంలో హనుమంతుడు రాముడు ఎంత పవర్ఫుల్ అని రాజమౌళి గారు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి క్యారెక్టర్ టచ్ చేయాలంటే నేను భయపడతా అని చెప్పారు. కానీ ఇప్పుడు రాజమౌళి గారు రామాయణ రెఫరెన్స్ని ఈ మూవీలో వాడుతున్నారు. మహేష్ బాబు గారిని రాముడిగా చూపిపోతున్నారు. త్రేతాయుగంలో లంక ఎలా ఉంటుందని చూపిస్తా మనకి హనుమంతుడి గారిని చూపెట్టారు కదా. దాన్ని కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హనుమంతుడి గారి తోక మీద ఒక రథం వెళ్తున్నట్టు ఉంటుంది. ఇంకొద్దిగా ముందుకెళ్తే మన మహేష్ బాబు గారిని రాముడి గెటప్లో చూడొచ్చు. అతను వానర్ సేన అనేది వంతెనగా మార్చుకుని అటు సైడ్ కుంభకర్ణుడు అనుకుంటే అతన్ని చంపడానికి ట్రై చేస్తా బాణం వదులుతూ ఉన్నాడు. ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. నెంబర్ 2, ఈ గృహలు కానీ మీరు చూసుకుంటే ఈ గృహలు అన్ని దేవుడు విగ్రహాలు, బంగారం, వైడూర్యం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఈ సైడ్ గోడలు అన్నీ మనకు అవే కనిపిస్తున్నాయి. అక్కడ కొంతమంది హంటింగ్ ప్లేస్గా కూడా వచ్చి ఉండొచ్చు. అంటే ఈ మిస్టరీ ఏంటి, అసలు ఎందుకు ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కూడా కొంతమంది వచ్చి ఉండొచ్చు. దాని తర్వాత మీరు కానీ కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేస్తే మనకి ఒక అమ్మాయి రెడ్ శారీ కట్టుకొని పైనుంచి గృహలో నుంచి కింద పడుతున్నట్టు, ఆ కాళీమాత అంటే ఈ టైప్ ఉంటాయి కదా, ఆ దేవుడు ఆ పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు, ఆ విగ్రహం దగ్గర పడిపోతున్నట్టు మీరు చూడొచ్చు. నన్ను అడిగితే అది ఆల్మోస్ట్ నేను ఇతను మన హీరోయిన్ అనుకుంటున్నా. హీరోయిన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు వదిలిన లుక్లో కూడా తన గృహలో ఉండి గన్ను పట్టుకొని ఎవరినో కాలుస్తున్నట్టు అలా వాళ్ళు మనకు ఒక పోస్ట్ వదిలేరు. నేను కూడా అదే అనుకుంటున్నా. అలా ఆ అమ్మాయి ఆ గృహలో పడిపోతుంది. ఆ అమ్మాయి కోసం వీళ్ళందరూ వచ్చి ఉండొచ్చు. నెంబర్ 3, మనం కానీ చూసుకుంటే వాళ్ళు వదిలిన కాన్సెప్ట్ వరల్డ్ బిల్డింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని ఏమో అంటార్క్టికాలో ఉన్నాయి, మంచు పర్వతాలు ఉన్నాయి. దాని తర్వాత ఆఫ్రికాలో ఉన్న అడవులు ఉన్నాయి, అక్కడ ఉన్న జంతువులు ఉన్నాయి. మళ్ళీ నీళ్ళలో పరిగెత్తే జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు కోతిని తింటున్నట్టు చూపెట్టారు. అన్నీ కలిపి ఒకేసారి కోతి మీద ఎగబడుతున్నట్టు చూపెట్టారు. అంటే అవి ఎంతో ఆకలితో ఉన్నట్టు, ఏదైనా మనకు దొరికితే చాలరా అనే వేలో చూస్తున్నట్టు అలా చూపెట్టేశారు ఈ పోస్టర్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ చూపెట్టారు రాజమౌళి గారు. అంటే ఫ్యూచరు పాస్ట్ రెండు కలిపే మూమెంట్స్ ఇవే అయి ఉండొచ్చు. మన మహేష్ బాబు గారిని ఐడెంటిఫికేషన్ చేయాలి కదా, అంటే దేవుడు వస్తున్నాడు అని ఆ టైప్గా రాజమౌళి గారు ఏమైనా ఐడెంటికల్గా తీసుకొని ఉంటారు. నెంబర్ 4, ఇంకా ఫైనల్ ఇదే. మనం కానీ ఫస్ట్ ఓపెనింగ్ సీన్ చూసుకుంటే మనకి వారణాసి చూపెడతారు కదా. వారణాసి అనేది అది ప్రెజెంట్ ఉన్నది అనుకుంటున్నా నేను, ప్రెజెంట్ ఉన్నది. దాని తర్వాత మనకి కానీ ఇంకొద్దిగా కట్ చేసేస్తే రాజమౌళి గారు కాన్సెప్ట్ పోస్టర్లో కొంతమంది యాగాలు చేస్తూ ఉన్నారు. ఆ యాగాలు అనేవి ఎందుకు చేస్తారు, మనందరం ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం. ఏదైనా వరదలు, ఏదైనా ఆ రాజ్యానికి అలాంటి ఇబ్బందులు అలాంటివి వచ్చినప్పుడు అలాంటి యాగాలు చేస్తూ ఉంటారు. అలాంటి యాగాలు చేస్తున్నప్పుడే మనకి పైనుంచి ఆకాశం నుంచి కొన్ని వస్తాయి. అలా మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సేమ్ అదే కాన్సెప్ట్తో వదిలినప్పుడు అది చూస్తున్నంతసేపు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు హనుమాన్ మూవీలో ఎలా అయితే ఆ డైమండ్ అనేది ఉంటుందో అది మన తేజసజ్జ గారికి దొరుకుతుందో అప్పుడు తను సూపర్ హీరో అవుతాడు కదా. అలాగే ఈ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది హనుమంతుడి గారి పవర్స్ను ఉపయోగించి, అది మన మహేష్ బాబు గారికి దొరికింది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఐడియా నాకు ఎందుకు వచ్చిందంటే, మహేష్ బాబు గారికి హనుమంతుడి పవర్స్ ఉన్నాయని చెప్పి ఎన్నోసార్లు మనం ఎన్నో రూమర్స్ విన్నాం. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచే మహేష్ బాబు గారికి హనుమంతుడి పవర్స్ ఉంటాయి. ఇలా ఆఫ్రికా అడవుల్లో వాటిలో హనుమంతుడి గారి పవర్స్ని చాలా బాగా ఉపయోగిస్తారు మహేష్ బాబు గారు. వాటిని బట్టి ఎండింగ్ చేస్తారు అని ఉంది కదా. ఇలాగా ఇవి నాకు అనిపించిన మైక్రో డీటెయిల్స్. ఈ 4 డీటెయిల్స్ మాత్రం నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఇంకా నేను ఏమైనా తెలియని ఉంటే మీరు కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చి ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మైక్రో డీటెయిల్స్ మీకు ఎలా అనిపించాయి కూడా కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.